Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఈ రోజు డే 7 క్లాస్లో ఖాళీ లెనక్స్ యొక్క ఆపరేషన్స్ ఇంకా లెనక్స్ కమాండ్స్ ని చూద్దాం. దానికోసం వర్చువల్ మిషన్ ని టర్న్ ఆన్ చేయండి. అందులో ఖాళీ లినక్స్ మిషన్ ని పవర్ ఆన్ చేయండి. ఇది పవర్ ఆన్ అవ్వడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల ఎవరైనా ఖాళీ లినక్స్ సిస్టమ్ ని కనుక ఇన్స్టాల్ చేసుకోకపోతే డే 6 వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ఇది కొంచెం స్పీడప్ చేస్తాను. ఇక్కడ రూట్ నేమ్ వచ్చేసి ROOT, పాస్వర్డ్ వచ్చి TOOR. ఎంటర్. చేసిన తర్వాత మీకు ఖాళీ లినక్స్ ఇమేజ్ అనేది బూట్ అవుతుంది. సో బూట్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ బార్ లో చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యాప్స్. ఈ యాప్స్ లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కి సంబంధించినవి, వల్నరబిలిటీ అనాలిసిస్ కి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ అనేది క్లియర్ గా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లేసెస్ అంటే ఫైల్ మేనేజర్ యొక్క షార్ట్ కట్ అన్నమాట. ఇక్కడైతే ఏదైతే డాక్యుమెంట్స్ ఫైల్స్ కనిపిస్తున్నాయో అవి మీకు ఈ ఫైల్ మేనేజర్ లో కూడా కనిపిస్తాయి. డబుల్ క్లిక్ చేయండి, మీకు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫైల్ అనేది ఇలా ఉంటుంది. బేసిక్ గా ఇది రూట్ డైరెక్టరీ అన్నమాట. హోమ్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ రూట్ డైరెక్టరీలో ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 2 ఉన్నాయి, వర్క్ స్పేస్ 1, వర్క్ స్పేస్ 2. వర్క్ స్పేస్ 1 లో ఆల్రెడీ మీరు ఒక ఫైల్ వాడుతున్నారు కదా. అలాగే వర్క్ స్పేస్ 2 లో కూడా మీరు ఇంకో ఫైల్ ఓపెన్ చేసి లేదా ఇంకో టూల్ ఓపెన్ చేసి సామల్టేనియస్ గా ఒకదాని మధ్యలో ఒకటి స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇదైతే ఇది వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో మీకు వర్క్ స్పేసెస్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇందులో వైడ్ కనెక్షన్స్, బ్యాటరీ మోడ్, నైట్ లైట్ అంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ, బ్లూటూత్ ఇలాంటి ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పవర్ ఆఫ్. సస్పెండ్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా ఈ యొక్క సెషన్ ని. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం టెర్మినల్ ఓపెన్ చేసి లైనక్స్ కమాండ్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో మనం కమాండ్స్ లో ఫస్ట్ నేర్చుకోబోయే కమాండ్ PWD. PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం అన్నది చూపిస్తుంది. సో ఇప్పుడు PWD చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం, LS అంటే రూట్ డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉన్నాయి లేదా ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ డైరెక్టరీస్ అన్నమాట. డైరెక్టరీస్ అంటే విండోస్ లో మనం ఫోల్డర్స్ అంటాం, అలాగే ఖాళీ లైనక్స్ లో మనం డైరెక్టరీస్ అంటాం. ఈ వైట్ కలర్ లో కనిపిస్తున్నవన్నీ ఫైల్స్ అన్నమాట. LS లిస్ట్ చూసాం కదా. ఇప్పుడు CD చూద్దాం. CD అంటే చేంజ్ డైరెక్టరీ. మనం కరెంట్ డైరెక్టరీ ఏది, రూట్ డైరెక్టరీ. ఇందులోంచి మనం డౌన్లోడ్స్ అనే డైరెక్టరీకి మూవ్ అవ్వాలంటే CD స్పేస్ DOWNLODS అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే, సారీ, నో సచ్ ఫైల్ డైరెక్టరీ, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్. D మస్ట్ బి క్యాపిటల్ ఉండాలన్నమాట. DOW ఎంటర్. చూసారా, డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ కి మనం చేంజ్ డైరెక్టరీ ద్వారా మూవ్ అయ్యాం.
సో ఇక్కడ లిస్ట్ చేసి చూద్దాం. ఎల్ఎస్ చేసి చూద్దాం. మీకేం రాలేదు. అంటే డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో మీకు ఏ ఒక్క ఫైల్ గాని, ఏ ఒక్క డైరెక్టరీస్ గాని లేవు. సో, అది నిజంగానే ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఈ ఫైల్స్ ఓపెన్ చేసి, ఇక్కడ డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఎటువంటి ఫైల్స్ లేవు. సో, ఇక్కడ మనకు ఫైల్స్ లేవని మనం గుర్తించాం. సో, ఇప్పుడు డౌన్‌లోడ్స్ ఫైల్ నుంచి మళ్ళా మన రూట్ డైరెక్టరీకి మూవ్ అవ్వాలి అంటే సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మళ్ళా మనం రూట్ డైరెక్టరీకి వచ్చేసాం. పీడబ్ల్యూడి కదా! పీడబ్ల్యూడి అని ఎంటర్ చేస్తే మళ్ళా రూట్ డైరెక్టరీకి మనం వచ్చేసాం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి MAN అంటే మాన్యువల్. ఒక కమాండ్ మనకి అది ఏ కమాండ్, అది ఎలా యూజ్ చేసుకోవాలి, అది మనకు తెలియకపోతే లిస్ట్ అనే కమాండ్ చూద్దాం. ఇది ఎలా వాడాలో మనకు తెలవదు. సో, దానికోసం సారీ రాంగ్‌గా ఎంటర్ చేశాను. MANLS అని క్లిక్ చేస్తే అది ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. క్విట్ అవ్వడానికి క్యూ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడి దాకా క్లియర్‌గా అర్థమైంది కదా! సో, మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ls స్పేస్ ls. ఇది ఎంటర్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎలాగైతే డిస్‌ప్లే అయిందో అలాగే డిస్‌ప్లే అయితది. బట్ ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, దాని యొక్క యూజర్ పర్మిషన్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఫంక్షనాలిటీస్ తెలుసుకుందాం. సీడీ చేంజ్ డైరెక్టరీ అనుకున్నాం కదా! దాని తర్వాత డౌన్‌లోడ్స్ నాకు బద్ధకంగా ఉంది. నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. సో, అప్పుడు ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే దాని యొక్క ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. సో, ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనం డౌన్‌లోడ్ ఫోల్డర్స్‌కి నావిగేట్ అవ్వచ్చు. ఇంతవరకు మనం ఈ కమాండ్స్ చూసాం కదా! ఇప్పుడు ఈ కంప్లీట్ స్క్రీన్‌ని క్లియర్ చేయాలనుకుంటే CLEAR అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మొత్తం స్క్రీన్ అనేది క్లియర్ అయింది కదా! ఇప్పుడు మన రూట్ డైరెక్టరీకి ఎంటర్ అవ్వాలంటే సీడీ డాట్ డాట్. ఇలా చేస్తే మనం ఒక స్టెప్ వెనక్కెళ్తామనమాట. ఒక ఫోల్డర్‌కి వెనక్కెళ్తాం. ఇంతవరకు ఓకే. కొన్ని కమాండ్స్ అయితే చూసాం. ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఫస్ట్ ఖాళీ లినక్స్ అప్‌డేట్‌లో ఉందో లేదో చూద్దాం. apt-get అనే అప్లికేషన్ యూజ్ చేసి అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. ఎంటర్. ఇలా క్లిక్ చేస్తే అది దానంతట అది అప్‌డేట్ చేసుకుంటుంది. చూసారా? ఇక్కడ 2 రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని ప్యాకేజెస్‌ని అప్‌డేట్ చేసింది. ఇప్పుడు మనం ఈ టెర్మినల్‌ని యూజ్ చేసి ఓన్లీ ఒక్క స్క్రీన్‌ని మాత్రమే చూడగలుగుతాం. అంటే ఇలా పక్కనే చేసుకోవాల్సొస్తుంది. అదే దీని యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్ యొక్క సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు apt get install terminator అని ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని క్లోజ్ చేసి ఇది టెర్మినేటర్, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఈ టెర్మినల్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే దీని యూజ్ ఏంటో చూద్దాం. దీని మీద రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ హారిజాంటల్లీ అంటే ఇక్కడ ఇంకో టెర్మినల్ వచ్చింది. దీని పక్కన స్ప్లిట్ వర్టికల్లీ అంటే దీని పక్కన ఇంకోటొస్తుంది. ఇదనమాట దీని యూజ్. ఇప్పుడు అర్థమైంది కదా! మనం టెర్మినల్‌లో లైనక్స్ కమాండ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది. మనం బేసిక్‌గా చాలా కమాండ్స్ ఉంటాయి. అన్నీ మనం కోర్సెస్ నేర్చుతున్న కొద్దీ మనం వాటిని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ మీకు ఇంకా లైనక్స్ కమాండ్స్ కావాలంటే నేను దానికోసం ఒక వెబ్‌సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు దానిలో ఒక లుక్ ఇవ్వచ్చు. నేను మీకు ఈ యూఆర్ఎల్‌ని డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. సో, ఈ రోజుటికి ఇంతే ఫ్రెండ్స్. రేపటి నుంచి పైథాన్‌లో ఒక పేలోడ్‌ని గాని, మాల్‌వేర్‌ని గాని ఎలా రాయొచ్చు, మన ఫస్ట్ పైథాన్ కోడ్‌ని ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. అంతవరకు సీ యూ. టాటా. బై బై.